టు షాడో న్యూస్. రేవంత్ రెడ్డి ఎంత ఎక్కువగా మాట్లాడితే మా పార్టీకి అంత మంచిది అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ తిట్లే మాకు దీవెనలుగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి తిట్ల వలన కాంగ్రెస్ పార్టీకి మరో 20 సంవత్సరాలు ఓట్లు వేయాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ చురకలంటించారు. ఒక్క తెలంగాణకే కాదు, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ వరకు వెళ్లి ఎన్నికల ప్రచారాలు చేసిన రేవంత్ రెడ్డి ఎలాంటి విజయాలు సాధించారో అందరికీ తెలుసునని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేసిన ఆయన అద్భుతాలు చేసినట్లుగా చెబుతున్నారు. కానీ ఫలితాలు అందరికీ తెలిసినవే అని ఎద్దేవా చేశారు. అంత ఆవేశం పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ నా జీవితంలో ఎవరిలో చూడలేదు సార్ నేను. అరే మొత్తం ఇంత దాడి, ఇంత ఉక్రోషం. ఏం పర్లేదు రేవంత్ రెడ్డి గారు, ఇంకా తిట్టాలనుకుంటే ఇంకో 2 గంటలు తిట్టండి, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మీ మైక్ కట్ కాదు, నీకు ఎంత ఉందో అంత తీసుకో, నాకేం ఇబ్బంది లేదు. మీ తిట్లన్నీ మాకు దీవెనలు, మాకు ఆశీర్వాదాలు. మీరు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది. ఎందుకంటే మీ వల్ల ఖచ్చితంగా ఇంకొక 20 ఏళ్ళు కాంగ్రెస్ ఓటేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి తెలంగాణ మొత్తంలో వస్తున్నది. మీరు పోయి ప్రచారం చేశారు, మహారాష్ట్రలో ప్రచారం చేశారు, హర్యానాలో చేసినారు, ఢిల్లీలో చేసినారు, అద్భుతాలు సాధించారు. మొన్న పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా చేసినారు. 57,000 ఉద్యోగాలు నేను ఇస్తే నాకు ఓటేయండి అన్నారు. వేసినారా ఓట్లు మీకు? అందుకే అంటున్నారు రేవంత్ రెడ్డి గారు, రంకెలతో ఏమి రాదు, ప్రతిపక్షాల మీద దాడి చేస్తే కాదు. అధ్యక్ష, మీరు వచ్చిన తర్వాత